ఒకటి కాదు, రెండు కాదు, 45 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు సేవలను అందించింది విశాఖ ఎయిర్పోర్ట్. పక్క జిల్లాకి, పొరుగు రాష్ట్రానికి, వేరొక దేశానికి, ఇలా ఎన్నెన్నో చోట్లకు ప్రజలను చేరవేసింది ఈ ఎయిర్పోర్ట్. ఒక్క మాటలో చెప్పాలంటే విశాఖ ఎయిర్పోర్ట్ అనేది ఒక ఎమోషన్. అలాంటి ఇంత సుందరమైన, సుఖాంతమైన ఎయిర్పోర్టు మూతపడిందంటే అది నమ్మలేకపోతున్నాం. కానీ అదే నిజం. ఇకపై ఇక్కడి నుండి విమాన రాకపోకలు నిషేధం, టోటల్ బంద్. చాలా బాధ అనిపిస్తుంది కదూ. నిజానికి ఇది ఈ రోజు కాదు, కొన్ని రోజులుగా ఇదే సాగింది. విశాఖ ఎయిర్పోర్ట్ క్లోజ్ అని, ఇక నుంచి విమాన రాకపోకలు భోగాపురం నుండే కొనసాగుతాయని మీరు వినే ఉంటారుగా. కాబట్టి ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాం. రాజకీయ నాయకులు, బడా బడా బిజినెస్ మ్యాన్లు, విశాఖ వాసులు, టూరిస్టులు, సెలబ్రిటీలు, ఇలా చాలా మందే విశాఖ ఎయిర్పోర్టును డొమెస్టిక్ ఎయిర్పోర్టుగానైనా సరే కొనసాగించాలని అడుగుతున్న నేపథ్యంలోనే మీరు అలానే కొనసాగించాలంటారా? భోగాపురం నుండే విమాన రాకపోకలు జరగాలంటారా? మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోను అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి.